క్లాస్ కన్స్ట్రైన్స్ మళ్ళీ మిగతా క్వరీస్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ మనం శాంప్ డౌన్లోడ్ ఓపెన్ చేద్దాం. కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలి కాబట్టి కంట్రోల్ ప్యానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే, లెట్స్ ఓపెన్ ద MySQL. దాంట్లో మనం ప్రాక్టీస్లో చేస్తున్నాం కదా. ఇక్కడ ఇప్పుడు మనం SQL క్వరీస్ తీసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కన్స్ట్రైంట్స్లో ఏమేమి ఉన్నాయంటే మనకి ఒకటి ప్రైమరీ కీ అనేది ఒకటి ఉంది, అలానే యూనిక్ అని చెప్పిన ఒక కీ ఉంటుంది. వాట్ అబౌట్ దట్ యూనిక్ అనేది. ఆ తర్వాత చెక్ అనే కన్స్ట్రైంట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఫారిన్ కీ అని చెప్పిన ఒక కన్స్ట్రైంట్ ఉంటుంది. ఆ తర్వాత ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని చెప్పని ఒక కన్స్ట్రైంట్. బేసికల్గా ఈ కన్స్ట్రైంట్స్ మోస్ట్లీ ఇవి యూస్ఫుల్ అయ్యే కన్స్ట్రైంట్స్ మనకి. ఇట్స్ ఓకే. ఇక్కడ మనకి ప్రైమరీ కీ అనేది, యూనిక్ అనేది, చెక్ అనేది, ఫారిన్ కీ అనేది, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది, ఇవన్నీ కూడా కన్స్ట్రైంట్స్ అంటారు. ఈ కన్స్ట్రైంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది మనకి. జనరల్గా ప్రైమరీ కీ అనేది మనకి ఎందుకు ఉపయోగపడింది అంటే, ఒకటి అదర్ టేబుల్స్కి రిఫరెన్స్ కోసం ఉపయోగపడింది. ఫస్ట్ పాయింట్. రెండోది ఇట్ కాంట్ యాక్సెప్ట్ నల్స్ and it can't accept duplicates. సో డూప్లికేట్స్ని అలో చేయదు, నల్స్ని అలో చేయదు. అట్ ది సేమ్ టైమ్లీ అదర్ టేబుల్కి రెఫరెన్స్కి ఉపయోగపడింది. రిఫరెన్స్కి అంటే లైక్ మీకు ఒక చిన్న సినారియో చెప్తాను నేను. ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీలో జాబ్ వస్తే మనకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాడు. ఆఫర్ లెటర్ ఎత్తుకొని మనం కంపెనీకి వెళ్ళాం. కంపెనీకి వెళ్ళిపోతే కంపెనీలో ఎలా ఉంటుందంటే, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకోటి మనం స్పెసిఫైడ్ వర్కింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, మనం డైరెక్ట్గా ఏం చేసామంటే మనం వర్క్ చేసే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మన ఆఫర్ లెటర్ వాడికి ఇచ్చాం. వాడు ఏం చేస్తాడు, ఆ డిపార్ట్మెంట్లో సిస్టమ్ ఉంటుంది, వాడు ఎన్రోల్ చేసుకోవాలి కాబట్టి ఆ సిస్టంలో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఇతను ఐడి కొడతాడు. ఐడి కొట్టగానే ద ఐడి ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్, ప్లీజ్ కాంటాక్ట్ ద అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. అప్పుడు అతను చెప్తాడు, ఏమని చెప్తాడంటే, మీరు ఫస్ట్ అడ్మిన్ బ్లాక్కి వెళ్ళి ఎన్రోల్ చేయించుకొని రండి, దెన్ ఇక్కడ ఎలో అయింది, లేకపోతే కాదు అంటాడు. అటువంటి కండిషన్స్కి మనకు ఉపయోగపడే ఒక సినారియోనే ఈ ప్రైమరీ కీ అనేది అక్కడ ఉపయోగపడింది. అంటే ద రికార్డ్ మస్ట్ బి ఎగ్జిస్ట్ ద పేరెంట్ టేబుల్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ యాక్సెప్ట్ ద చైల్డ్ టేబుల్స్. పేరెంట్ టేబుల్లో రికార్డు ఎగ్జిస్ట్ అయితేనే చైల్డ్ టేబుల్లో రికార్డ్స్ని యాక్సెప్ట్ చేసింది. అటువంటి సందర్భం మనకి క్రియేట్ కావాలంటే వీ కెన్ గో ఫర్ దట్ ప్రైమరీ కీ. సింప్లీ ఒకవేళ అతను తీసేయాలన్నా మనం డైరెక్ట్గా పేరెంట్ డిలీట్ చేయాలని ట్రై చేస్తే, ఆల్రెడీ ద పర్సన్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆన్ ద చైల్డ్ టేబుల్. ఫస్ట్ వీ రిమూవ్ ద చైల్డ్ రికార్డ్, దెన్ వీ కెన్ రిమూవ్ ద ప్రైమరీ టేబుల్ అని చెప్పి. సో కాబట్టి రిమూవ్ చేసేటప్పుడేమో కింద నుంచి పైకి వెళ్ళాలి, యాడ్ చేసేటప్పుడేమో పైనుంచి కిందకి రావాలి. దిస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ది ప్రైమరీ కీ వాడితే. సో అలా కాకుండా అడ్మిన్కి ఫుల్ రైట్స్ కావాలి అంటే, ఈవెన్ దో చైల్డ్తో సంబంధం లేకుండా అడ్మిన్ డిలీట్ చేస్తే ద ఎంటైర్ ట్రీ విల్ బి రిమూవ్ అయిపోయే కెపాసిటీ కావాలంటే దట్ కీ ఈజ్ కాల్డ్ ఏ ఆన్ డిలీట్ క్యాస్కేడ్. క్యాస్కేడ్ అంటే అర్థమైంది, పేక ముక్కలు ఒకదాని ఒకటి వెనక అమర్చుకుంటూ వెళ్ళిపోయేదాన్ని క్యాస్కేడింగ్ అంటాం అన్నమాట. అలా అమర్చిన అన్ని ఒకటి పడేస్తే ఏమైంది, ఇప్పుడు మనం పేక ముక్కలు ఇట్లా కన్స్ట్రక్ట్ చేసామనుకో, ఒక్క ముక్క అట్ట పడేస్తే ఏమైంది, అన్ని పడిపోతాయి. సో అలానే ఒక్క ప్రైమరీకి ఉన్న రికార్డు మనం డిలీట్ చేస్తే దానికి రెస్పెక్ట్గా ఉన్న ఆల్ చైల్డ్ రికార్డ్ షుడ్ బి రిమూవ్. మేబీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సినారియో డిస్కస్ చేద్దాం. ఒక సేల్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తుంటాము, ఆన్లైన్లో ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తుంటాం. పర్చేజ్ చేసేటప్పుడు ఏమైంది, మన ఈమెయిల్ ఐడితో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా. ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ అకౌంట్ క్రియేట్ అనేది ప్రైమరీ కీ అయింది.
ఇక్కడ మనం ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు డిఫరెంట్ వెండర్స్ దగ్గర మనం ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాం. సో కాబట్టి అవన్నీ కూడా వాటిలో రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. సో మన ఐడెంటిటీ పూర్తిగా పోవాలంటే మన ఐడిని తీసేస్తే ఆటోమేటిక్గా మన రెస్పెక్ట్ రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఇంకా పనిచేయకుండా ఉండాలంటే అప్పుడు ఆన్ డిలీట్ కీ అనేది ఉపయోగపడుతుంది. మనం అకౌంటే డిజేబుల్ చేసామనుకో, మన అకౌంట్కి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ షుడ్ బి డిలీట్ అయిపోతాయి. అంటే మేబీ వాడు ట్రాన్సాక్షన్స్ కోసం ఉంచుకోవచ్చు, కానీ యాజ్ పర్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం రిమూవ్ అయిపోయినట్లయితే. అలా కాకుండా డైరెక్ట్గా రిమూవ్ అవ్వాలంటే ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ప్రైమరీ అయితే ఇట్స్ వెరీ డేంజరస్ కమాండ్ దట్. ఎందుకనంటే పొరపాటున ఒక ప్రైమరీ కీని రిమూవ్ చేస్తే విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ రికార్డ్ షుడ్ బి డిలీటెడ్. అప్పుడు వెరీ డేంజరస్ కదా. సో అటువంటి కండిషన్స్ డేంజరస్ కాబట్టి కొద్దిగా దీన్ని తక్కువ యూసేజ్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ప్రైమరీకి అండ్ ఫారెన్ కీనే యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడు ఏమైంది, ముందు చైల్డ్ రికార్డ్స్ తీసేసి కానీ తర్వాత ప్రైమరీ రికార్డ్ని డిలీట్ చేయాలన్నమాట. ఇది ఎటువంటి కండిషన్స్లో వాడుతుంటారంటే, ఓకే ఇది తీసేస్తే మొత్తం మిగిలిపోవాలి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం మనకి రైజ్ కాదు అని అనిపించే కండిషన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి సినారియోస్లో ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది ఆ టేబుల్స్కి వాడుతూ ఉంటాం. సో ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అంటే అర్థమైంది, ప్రైమరీ టేబుల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ టేబుల్స్లో ఉన్న ఆ స్పెసిఫైడ్ రికార్డుకి సంబంధించిన ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిలీట్ అవ్వడం కోసం ఆన్ డిలీట్ క్యాస్కేడ్ వాడతాం. ప్రైమరీ కీ అనేది డూప్లికేట్స్ రెగ్యులేట్ చేయడానికి, నల్స్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండటానికి, అట్ ది సేమ్ టైం ప్రైమరీ కీ అనేది ఇట్స్ రిఫరెన్స్ ఆఫ్ అనదర్ టేబుల్స్కి రిఫరెన్స్గా ఉపయోగపడటానికి కూడా మనకి ప్రైమరీ కీ అనేది వాడతాం. ఎప్పుడైతే మనం డూప్లికేట్స్ అలౌ చేయదు, నల్స్ అలౌ చేయదు, అట్ ది సేమ్ టైం ప్రైమరీ కీ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఇండెక్స్డ్ ద ఆల్ రికార్డ్స్. ఇండెక్సింగ్ జరగడం వల్ల బెనిఫిట్ ఏంది, మనకి వెరీ ఫాస్ట్గా ఉంటుంది అప్లికేషన్. అంటే ఎప్పటికప్పుడు మనం రికార్డ్స్ డిలీట్ చేసినా, కొత్తవి ఇన్సర్ట్ చేసినా ఆటోమేటిక్ ఇండెక్సింగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఇండెక్సింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే రికార్డ్ సెర్చింగ్ కానీ ఫైండింగ్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యునిక్. యునిక్ ఈజ్ లైక్ సిమిలర్లీ ప్రైమరీ కీ లానే ఉంటుంది. బట్ కాకపోతే యునిక్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్స్ నాట్ అలౌడ్ ద డూప్లికేట్స్, అండ్ డూప్లికేట్స్ అలౌ చేయదు, నల్స్ అలౌ చేసిద్ది, ఒక నల్నే అలౌ చేసిద్ది. ఇక్కడ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతుంటారు, యునిక్ ఈజ్ అలౌ ద నల్స్? ఎస్, ఇట్స్ అలౌ ద నల్స్, బట్ ఓన్లీ వన్ రికార్డ్. ఎందుకని, దాని నేచర్ ఏంటంటే డూప్లికేట్స్ లేకుండా చేయటమే యునిక్ యొక్క మీనింగ్. అసలు అక్కడ పదంలోనే మనకి మీనింగ్ ఉంది. యునిక్ అంటే అర్థం ఏంటంటే అన్ఈక్వల్ రికార్డ్స్, ఈక్వల్ కానటువంటి రికార్డ్స్ వరకే అలౌ చెయ్యి. నల్ కూడా ఒక అన్ఈక్వల్ రికార్డే కదా, మళ్ళీ ఇంకొక నల్ ఇచ్చినప్పుడు తీసుకోదు, కానీ ఒక సింగిల్ నల్ అనేది మటుకు యునిక్ రికార్డ్స్ లో యాక్సెప్ట్ చేసింది. ప్రైమరీలో సింగిల్ నల్ కూడా యాక్సెప్ట్ చేయదు. నల్స్ కెనాట్ యాక్సెప్ట్ ద ప్రైమరీ. ఓకే, ప్రైమరీ కీలో కంపల్సరీ నల్స్ ని యాక్సెప్ట్ చేయదు, బట్ యూనిక్ లో ఏంటంటే ఒక నల్ యాక్సెప్ట్ చేయడానికి స్కోప్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ చెక్ అనేది ఎందుకు వాడతామంటే, వైల్ ఇన్సర్టింగ్ ద రికార్డ్స్ ద చెక్ కన్స్ట్రైంట్ విల్ బి చెక్స్ ద అలౌడ్ రికార్డ్స్ ఆర్ నాట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కలెక్షన్ పాయింట్ ఉంది, ఒక కలెక్షన్ పాయింట్ లో వాడు ఎంట్రీ చేసుకుంటున్నాడు. అయితే ఈ స్టేట్ కి సంబంధించిన 23 డిస్ట్రిక్ట్స్ 22 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన వాళ్ళ డేటానే యాడ్ అవ్వాలి. అదర్ స్టేట్ ఎవడన్నా వచ్చి నాది కూడా కట్టు అని అమౌంట్ ఇస్తే వాడి డిస్ట్రిక్ట్ పేరు ఎంటర్ చేయగలే, అది అలౌ చేయకూడదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం, లేదు ఒక 2-3 డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఫీజులు కట్టడానికి ఒక కౌంటర్ పెడతాడు, ఇంకొక 2-3 డిపార్ట్మెంట్స్ కట్టడానికి ఇంకొక కౌంటర్ పెడతాడు. ఈ కౌంటర్లోకి వెళ్ళినప్పుడు ఆ 3 డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ డేటాని అలౌ చేయాలి. అప్పుడు చెక్ కన్స్ట్రైంట్ లో డిపార్ట్మెంట్ ఇన్ అని చెప్పని మనం 3 డిపార్ట్మెంట్లు స్పెసిఫై చేస్తే, whenever we can enter the records, the record should be within the 3 డిపార్ట్మెంట్స్ అయ్యి ఉంటేనే అలౌ చేసింది. అటువంటి వాటి కోసం చెక్ కన్స్ట్రైంట్ అని వాడతాం. ఫారిన్ కి ఎందుకు వాడతాము, ఎప్పుడైతే ఆల్రెడీ పేరెంట్ టేబుల్ ఉంటుందో ఆ పేరెంట్ టేబుల్లో ఉన్న పేరెంట్ కీని చైల్డ్ టేబుల్కి రిఫరెన్స్ గా చేయాలంటే ఫారిన్ కి అని వాడతాము. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 by 1 అన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఇవాళ ఇంప్లిమెంట్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 2 స్టేజెస్లో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. 2 స్టేజెస్ అనేకంటే 2 మోడల్స్లో, కాలమ్ లెవెల్, టేబుల్ లెవెల్. కాలమ్ లెవెల్ అంటే అర్థమైంది, సింగిల్ కాలమ్కి మనం ప్రైమరీ కీని అసైన్ చేస్తే
దాన్ని కాలమ్ లెవెల్ అంటాం. అలా కాకుండా మోర్ దెన్ వన్ కాలమ్కి మనం ప్రైమరీ కీ కనుక క్రియేట్ చేయాలనుకుంటే దాన్ని టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్స్ అంటాం. సో లైక్ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే కాలమ్ లెవెల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ టేబుల్. ఆ టేబుల్ నేమ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని చెప్పని పెట్టుకున్నాను. ఓపెన్ ద బ్రాకెట్. స్టూడెంట్కి కోడ్ క్రియేట్ చేస్తాను. ఇంటీజర్ ఆఫ్ 4 digits ఉండాలి. ఐ గో విత్ ప్రైమరీ కీ. ఈ కీ అని కొట్టినప్పుడు క్యాపిటల్. దట్స్ అంతే. ఒక సింగిల్ కాలమ్ ఇచ్చేటప్పుడు. అండ్ నేమ్ varchar of 20 అండ్ సింప్లీ ఐ క్లోజ్ ద రికార్డ్. మోర్ దెన్ దట్ నేను ఇవ్వట్లేదు, జస్ట్ చెకింగ్కి కాబట్టి ఒక కోడ్ ఒక నేమ్ ఇచ్చాను. ఇక్కడ గో అనగానే ఇట్ షుడ్ బి క్రియేట్స్ ఎ టేబుల్. దీన్ని ఇలా క్రియేట్ చేయడాన్ని ఏమంటామంటే మనం కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్ అంటాం. ప్రైమరీ కీలో మళ్ళీ ఇవాళ 1 అని పెడదాం. సో వాట్ అబౌట్ దట్ ప్రైమరీ కీ విత్ కాలమ్ లెవెల్లో ఇలా రాస్తాం. సో ఫస్ట్ క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ డేటా టైప్ అండ్ సైజ్ అండ్ ప్రైమరీ కీ కీవర్డ్. దెన్ నేమ్ varchar. దిస్ ఈస్ ద సింగిల్ కాలమ్ అయితే. ఓకే, దెన్ వీ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది. దాని స్ట్రక్చర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కీ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ. అక్కడ అట్ ది సేమ్ టైం అలౌ ద నల్స్ దగ్గర నో అని పెట్టేసింది ఆటోమేటిక్. అంటే నల్స్ కెనాట్ అలౌ. బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా నల్స్ అలౌడ్ ఉంటాయి బై డిఫాల్ట్. ప్రైమరీకి ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో దెన్ ఆటోమేటిక్లీ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ద నల్స్. సో ఓకే, లెట్ us డ్రాప్ ద టేబుల్. మనం ఈ టేబుల్ని తీసేద్దాం. మనం ఫస్ట్ ఏం చేద్దాం, స్టూడెంట్ అనే టేబుల్ ఇక్కడ సెలెక్ట్ చేసే బదులు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి తీసేద్దాం. డ్రాప్ టేబుల్. వాట్ అబౌట్ ద టేబుల్ నేమ్ స్టూడెంట్. So now we can execute. It should be removed. ఓకే, టేబుల్ డ్రాప్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్ తో ఎలా క్రియేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఆ కోర్సు మళ్ళీ జాయిన్ అవ్వకూడదు. అదే కోర్సు మళ్ళీ జాయిన్ కాకూడదు. అంటే అర్థమైంది, ఆ కోడ్కి ఆ నేమ్కి ఆ కోర్స్కి మనం ప్రైమరీ కీ పెట్టాలి. అతనే ఇంకో కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అంటే కోడ్ 100 అనేవాడు ఫస్ట్ పైథాన్ నేర్చుకున్నాడు, ఆ తర్వాత MySQL నేర్చుకుంటాడు, ఆ తర్వాత డిజాంగో నేర్చుకుంటాడు, ఏదైనా నేర్చుకుంటాడు యూనిక్గా. అదే పర్సన్ మళ్ళీ పైథాన్ నేర్చుకుందామని వస్తే ఇట్ రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే అర్థమైంది, 2 కాలమ్స్ని కంపేర్ చేయాలి. అట్ కండిషన్స్ ఎలా రాస్తాం. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్, ఓపెన్ ద బ్రాకెట్. వాట్ అబౌట్ ద కాలమ్ నేమ్, లైక్ ఎ కోడ్ ఇంటీజర్, the size is the 4, comma, name varchar 20, then course varchar course varchar some 10 characters, comma, ఇక్కడ రాస్తాం. ఏమని రాస్తాం, ప్రైమరీ కీ, ఓపెన్ ద బ్రాకెట్. ఏ కాలమ్స్కి అయితే మనం ప్రైమరీ కీ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ని 1 by 1 పెడతాం. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, దాన్నే ఏమని పిలుస్తుంటాం మనం, టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్ అంటాం. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్ అనే టేబుల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్ట్రక్చర్కి వెళ్ళండి. రెండిటికి ఇక్కడ కోర్స్కి కోడ్కి లాక్ పడిపోయింది. ఇవి రెండు కూడా నల్స్ కెనాట్ అలౌ. సో అర్థమైందా. సో దీని ఏమంటాం, ప్రైమరీ కీ విత్ కాలమ్ లెవెల్. అండ్ ఇంకొకటి ఏంది, ప్రైమరీ కీ విత్ టేబుల్ లెవెల్. టేబుల్ లెవెల్ అంటే ఇట్స్ మీనింగ్ ఏంది, మనకి మోర్ దెన్ 1 కాలమ్ ప్రైమరీ కింద కనెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్స్ అంటాం. దిస్ ఈస్ ద కాలమ్ లెవెల్ కన్స్ట్రైంట్ అండ్ దిస్ ఈస్ ద టేబుల్ లెవెల్ కన్స్ట్రైంట్. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మనం ఈ కన్స్ట్రైంట్స్ కి నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. అవి ఎలా పెడతాం అనేది కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ బేసిక్ గా కన్స్ట్రైంట్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ కన్స్ట్రైంట్స్ కి నేమ్ ఎలా పెట్టచ్చు ఏందనేది చూద్దాం. సో ఇక ప్రైమరీ కీ అయిపోయింది. ఈ ప్రైమరీ కీలో ఇప్పుడు దీనికి రిఫరెన్స్ క్రియేట్ చేయాలి, దీనికి రిఫరెన్స్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే థర్డ్ ఆప్షన్ దేనికి వెళ్దామంటే ఫారిన్ కీకి వెళ్దాం. FOREIGN ఫారిన్ కీ. ఓకే, ఫారిన్ కీ ఏంటిది, ఇది ఫస్ట్ కాలమ్ లెవెల్కి వెళ్దాం. ఫారిన్ కీ విత్ కాలమ్ లెవెల్. ఓకే, నాట్ ఇన్ టేబుల్ లెవెల్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. మన కోడ్లోకి వచ్చేద్దాం. ఈ టేబుల్స్లో స్టూడెంట్ అనే టేబుల్ డిలీట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ డ్రాప్ ద టేబుల్.
ఫైన్. SQLకి వెళ్దాం. ఫస్ట్ నేను కాలం లెవెల్లో ప్రైమరీ కీ క్రియేట్ చేస్తాను అండ్ ఫారెన్ కీ కూడా క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తానంటే ఫస్ట్ క్రియేట్ టేబుల్ పేరు ఏం పేరు, లైక్ ఏ స్టూడెంట్, ఓపెన్ ద బ్రాకెట్, ఇంటీజర్ ఆఫ్ code integer. So what about the size is the 4, primary and key, then name varchar 20, ఆ తర్వాత city varchar 20 and close the bracket. This is the primary key table. Okay, this is the primary key table. So first I can execute this command, show execute. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. మనం ఆ ఫారెన్కి ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ ప్రైమరీ టేబుల్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఫారెన్ కీ టేబుల్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం, పైది రెఫరెన్స్గా పెట్టుకొని మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్ కోర్స్ డీటెయిల్స్, ద టేబుల్ పేరు ఏంది, కోర్స్ డీటెయిల్స్, కోర్స్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని పెట్టుకుందాం. ఇక్కడ కూడా మనకి కోడ్ కావాలి, అది కూడా ఇంటీజర్ అయ్యి ఉండాలి, సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. REFESS రిఫరెన్సెస్. వాట్ అబౌట్ ద టేబుల్ నేమ్, స్టూడెంట్. ఇక్కడెక్కడ మనం ఫారెన్ కీ అనేది వాడట్లేదు, వీ డోంట్ యూజ్ ఎనీ ఫారెన్ కీ. సో రిఫరెన్సెస్ ఏంది, ఆ టేబుల్ పేరు ఇవ్వాలి మనం, STUDENT స్టూడెంట్, కామా రిఫరెన్సెస్ టేబుల్ నేమ్, ఆ తర్వాత కోర్స్ varchar 20, ఆ తర్వాత ఫీజ్. సో ఇంటీజర్ బదులు ఇక్కడ ఇంటీజరే 6 digits వెడల్పు తీసుకుందాం అండ్ క్లోజ్ ద బ్రాకెట్ అండ్ సెమీకోలన్. నో నీడ్ ఆఫ్ టు దిస్ థింగ్. ఓకే, లెట్స్ రిమూవ్ ద ఆల్ దీస్ థింగ్స్. దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. సో వాట్ అబౌట్ దిస్ క్వెరీ, ఇది టేబుల్ని క్రియేట్ చేస్తుంది, ఇంకొక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తుంది, అబౌట్ టేబుల్. ఇక్కడెక్కడ మనం ఫారెన్ కీ అని వాడలేదు. వెన్ వీ కెన్ యూజ్ ద ఫారెన్ కీ, more than one column if you want to use, then we go for the foreign key. ఇక్కడ రిఫరెన్సెస్ చెప్పేస్తున్నాం, రిఫరెన్సెస్ సో అండ్ సో టేబుల్, ఆ టేబుల్లో ఏదైతే ప్రైమరీ కీ కింద అలౌ చేసి ఉంటుందో అదే కీని ఇక్కడ దీనికి లింక్ చెయ్యి అని చెప్పడం అనమాట. ఇది ఈజ్ అన్ ఈక్వలెంట్ ఆఫ్ అనదర్ వే. అది ఎలా రాస్తామో చూపిస్తా ఇప్పుడు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఇదే టేబుల్. మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఈ కమాండ్ వాడే ముందు పైన ఏం చేద్దాం, డ్రాప్ టేబుల్ అని చెప్పని మనం ఫస్ట్ దీన్ని కాపీ చేసేసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రాక్టీస్ అండ్ ఐ రిమూవ్ ద కోర్స్ డీటెయిల్స్, డ్రాప్ ద టేబుల్. సో ఇంకొక వేలో ఎలా చేస్తామన్నాను కదా, సో ఎలా చేస్తామంటే ఈ రిఫరెన్సెస్ అనేది తీసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రాకెట్ తర్వాత కామా పెట్టి FOREIN ఫారిన్ కీ, ఫారిన్ space key, open the bracket. What about the foreign key? So code REFE references table name. ఇక్కడ కూడా మళ్ళీ మనం టేబుల్ నేమ్ మెన్షన్ చేయాల్సిందే. అందుకని ఇంత వాడాల్సిన అవసరం ఎందుకు, ఇదే మనం పైన వాడితే సరిపోయిద్ది కదా అని మనం అలా వాడాం. సో నో ఇష్యూ, ఇలా వాడినా కూడా ఓకే. బట్ ఇది ఎప్పుడు పెడదాం ఫీజ్, యా. సో ఇక్కడ కూడా మనం ఇలా కూడా చేయొచ్చు. బట్ ఇలా చేయటం అనేది ఎలాబరేటెడ్గా ఉంటుంది. మనకి ఏమంటుంది ఇక్కడ, ఎర్రర్ నెంబర్ 150 ఫారెన్ కీ కన్స్టెంట్ ఈజ్ ఇన్కరెక్ట్లీ ఫార్మ్డ్. ఎందుకనంటే ఇలా వాడాల్సిన అవసరం లేదు. మనం సింగిల్ కోడం వాడేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇలా వాడాలి, జస్ట్ రిఫరెన్సెస్ వాడతాం. మరి ఇది ఎప్పుడు వాడతామంటే ఇక్కడ ప్రైమరీ టేబుల్లో 2 కాలమ్స్ ఉండి ఫారెన్ టేబుల్లో కూడా 2 కాలమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కాలం నెంబర్ 2వ కాలం పేరు కూడా రాసి అప్పుడు రిఫరెన్సెస్ వాడితే ఇట్ షుడ్ బి కరెక్ట్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? అంటే మోర్ దెన్ 1 కాలం వాడినప్పుడేమో ఇలా రాయాలి, ఫారెన్ కి 2 కాలమ్స్. సింగిల్ కాలం వాడినప్పుడు మటుకు ఇక్కడే మనం రిఫరెన్సెస్ అని రాసుకుంటే సరిపోయింది. ఇదంతా రాయకుండా జస్ట్ సింప్లీ ఏం రాస్తాం, ఇక్కడ పైన రిఫరెన్సెస్ REFERES రిఫరెన్సెస్ అండ్ గివ్ ద టేబుల్ నేమ్. దట్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది, సింగిల్ కాలం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 కాలమ్స్ డిలీట్ చేసేద్దాం, కోర్స్ డీటెయిల్స్ తీసేద్దాం, స్టూడెంట్ డీటెయిల్స్ తీసేద్దాం. దెన్ ద బోత్ షుడ్ బి డిలీట్ చేయాలి కాబట్టి ఇక్కడ డ్రాప్ వాడతాం, అప్పుడు 2 టేబుల్స్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మల్టీ కాలమ్ని ఎలా ప్రైమరీకి చేస్తాం.
మనం ఆల్రెడీ ఇక్కడ ప్రైమరీ కీకి 2 కాలమ్స్ చేయాలంటే ఏం చేసాం, టేబుల్ లెవెల్లో కోడ్కి కోర్స్కి పెట్టాం కదా. సో ఇప్పుడు ఈ టేబుల్ని మనం కాపీ చేసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద SQL క్వెరీ. ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసి ఈ క్వెరీని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. నౌ ఇట్ షుడ్ బి క్రియేటెడ్ స్టూడెంట్ టేబుల్. ఇప్పుడు మనం ఫారిన్ టేబుల్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ కాకుండా కోర్స్ అండర్స్కోర్ డీటెయిల్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఇక్కడ నాకు ఏమేం కావాలి, ఫస్ట్ కోడ్ ఇంటీజర్ ఆఫ్ 4 కావాలి. ఆ తర్వాత నేను ప్రైమరీ కీ పెట్టింది కోర్స్ కదా, కోర్స్ varchar ఎంత 10 పెట్టాను, 10. ఇక్కడ ఎడిషన్ గా ఏం పెడుతున్నాం అంటే ఫీజు అనేది ఒకటి పెడుతున్నాం అంతే ఈ టేబుల్లో. ఇంతటితో ఇది కామా పెట్టిన తర్వాత ఇప్పుడు FOREN ఫారెన్ కి ఓపెన్ ద బ్రాకెట్. ఏం కావాలి ఫారెన్ కి, ఏమేం కావాలి, కోడ్ కావాలి అండ్ కోర్స్ కావాలి. కోడ్ కామా కోర్స్ COURSE కోర్స్ అండ్ క్లోజ్ ద బ్రాకెట్. REFEREN references. What is the table name? Student. That's fine. ఇది మొత్తం డిలీట్ చేసేయండి. దట్స్ ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం కోర్సు కోడ్ 2 కాలమ్స్ ని ఫారెన్ కీ కింద క్రియేట్ చేస్తున్నాము. రిఫరెన్స్ ఏ టేబుల్ ఇచ్చాము, స్టూడెంట్ అని చెప్పిన టేబుల్ రిఫరెన్స్ ఇచ్చాము. లెట్ us execute. ఇక్కడ ఏమంటుంది, క్రియేటెడ్ బ్రాకెట్స్ వాజ్ ఎక్స్పెక్టెడ్ నియర్ అట్ పొజిషన్ 138. ఇక్కడ ఇది క్లోజ్ చేసాం ఫారెన్ కి. రిఫరెన్సెస్ స్టూడెంట్ టేబుల్ బ్రాకెట్ ఇది ఓపెన్ చేసాము. ఇంకొక బ్రాకెట్ మనం క్లోజ్ చేయలేదా, క్లోజ్ చేసాం కదా, సరిపోయిందా. ఈ బ్రాకెట్ కి ఈ బ్రాకెట్ ఇంటీజర్ ఆఫ్ 4 varchar దిస్ రిఫరెన్సెస్ స్టూడెంట్ ఫారెన్ కి. సో వాట్ అబౌట్ ఇక్కడ ఏమంటుంది, ఫారెన్ కి కోడ్ కామా కోర్స్ రిఫరెన్సెస్ స్టూడెంట్ బ్రాకెట్ ఓపెన్. కోర్స్ డీటెయిల్స్ ఎర్రర్ ఫారెన్ కీ కన్స్టెంట్ ఇన్కరెక్ట్లీ ఫార్మాట్. ఎక్కడ తప్పుంది, సో ఎక్కడ మిస్టేక్ లేదే. కెనాట్ క్రియేట్ ద ప్రాక్టీస్ డాట్ కోర్స్ డీటెయిల్స్ ఎర్రర్ నెంబర్ 150 ఫారెన్ కీ కన్స్టెంట్ ఈజ్ ఇన్కరెక్ట్లీ ఫార్మ్డ్. సో ఇక్కడ తప్పేముంది మనకి ఇన్కరెక్ట్ గా ఫార్మ్ చేయడానికి, నథింగ్ టు మిస్టేక్. రిఫరెన్సెస్ టేబుల్ నేమ్, సో ఫారెన్ కి రిఫరెన్సెస్ టేబుల్ నేమ్ అనేది ఫారెన్ కి అండ్ కామా రిఫరెన్సెస్ అనేది అప్పుడు అది పని. కెనాట్ బి యూజ్ ద కాలమ్ నేమ్ వితౌట్ బ్రాకెట్స్. దట్స్ సో రిఫరెన్సెస్ ద టేబుల్ నేమ్. దట్స్ ఫైన్. వేర్ ఇట్ షుడ్ బి error. చేంజ్ ద బ్రాకెట్స్ వేర్ ఎక్స్పెక్టెడ్ పొజిషన్ 141 దగ్గర ఎర్రర్ అంటుంది. 141 ఎక్కడ ఉంది, దిస్ ఈస్ ద కర్సర్ నెంబర్. column 140 కోడ్ ఇంటీజర్ కోర్సు ఫీజ్ ఇంటీజర్ ఆఫ్ 6 ఫారెన్ కి కోడ్ కామా కోర్స్ రిఫరెన్సెస్ స్టూడెంట్. సో మల్టీ కాలంలో హైడ్ క్వరీ బాక్స్. సో సంథింగ్ మిస్టేక్ వస్తుంది. ఎక్కడ మిస్టేక్ వస్తుంది, బ్రాకెట్ ఎక్కడ మిస్ అయ్యాం మనం. We are not missing any brackets. At line 5, 5th line లో ప్రాబ్లం ఎక్కడ ఉంది. సో కోడ్ బ్రాకెట్ తీసేద్దాం, రిఫరెన్సెస్ కూడా బ్రాకెట్ తీసేద్దాం, స్టూడెంట్ అండ్ డిలీట్. కోర్స్ రిఫరెన్సెస్ స్టూడెంట్ నియర్ కోర్స్ రిఫరెన్సెస్ స్టూడెంట్. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఓకే, మనం చెక్ చేద్దాము. ఫస్ట్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. ఇది చెక్ చేసి మనం నెక్స్ట్ వాటికి వెళ్దాం. సో లెట్ us గో. ఇట్ షుడ్ బి ఎర్రర్. బ్రాకెట్ మిస్ అయిందని చెప్తుంది. అది ఏం చెప్తుంది ఇక్కడ, ఎర్రర్ ఏం చెప్తుంది, కెనాట్ క్రియేట్ ద ప్రాక్టీస్ డాట్ కోర్స్ డీటెయిల్స్ ఎర్రర్ నెంబర్ 150 ఫారెన్ కీ కన్స్టెంట్ ఈజ్ ఇన్కరెక్ట్లీ ఫార్మ్డ్ అంది. యాక్చువల్లీ కరెక్ట్ గానే ఫార్మ్ చేసాం. ఫారెన్ కీ columns and references the table name and close the bracket. ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేసాం. ఓకే, లెట్స్ చెక్ దట్. మనం చెక్ చేసి చూద్దాము. ఫస్ట్ వీటి వరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రేపు చేద్దాం ఒకసారి నేను చూసిన తర్వాత.